సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అమీర్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి మెప్పించాడు. తాజాగా హిందీ బుల్లితెరపై ఫేమస్ రియాలిటీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలు, కెరియర్, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. అలాగే అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా తనను చెంపదెబ్బ కొట్టిందని, అలాగే తన చేతిని గట్టిగా పళ్లతో కొరికి తిట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. రీనా దత్తా తనతో అలా ప్రవర్తించడానికి అప్పట్లో పెద్ద కారణం కూడా ఉందని అన్నాడు అమీర్. తన పెద్ద కొడుకు జునైద్ ఖాన్ జన్మించడానికి కొన్ని గంటల ముందు రీనా ప్రసవ వేదనతో బాధపడుతోందని చెప్పిన అమీర్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో తాను ఉన్నానన్నాడు. ఆ క్రమంలోనే ప్రసవ వేదన నుంచి తనను శాంతింపచేయడానికి తనతో మాట్లాడుతూ ఊపిరి తీసుకోవాలని కోరానన్నాడు. వెంటనే తనను చెంపదెబ్బ కొట్టిందని, దాంతో పాటే తన చేతిని పట్టుకుని పళ్లతో కొరికిందని చెప్పాడు. అంతేకాదు అర్థం లేని మాటలు చెప్పడం ఆపు అంటూ అరిచిందని అప్పటి సంఘటన గురించి ఫనీగా వివరించాడు అమీర్. అమీర్ ఖాన్, రీనా దత్తా వివాహం జరిగిన 16 సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ సంతానం. జునైద్ ఖాన్ హీరోగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉండగా, ఐరా ఖాన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.